మాదిగ బిడ్డలు, దళిత బిడ్డలు కర్ల రాజేష్, అదేవిధంగా లవణ్య, జూనియర్ డాక్టర్ లవణ్య, వీళ్ళిద్దరూ హత్య చేయబడి న్యాయం కోసం దళిత సంఘాలకు సంబంధించిన నేతలు కావచ్చు, లేకపోతే ఈ వర్గాల నుండి వచ్చిన రాజకీయ నాయకులు కావచ్చు, న్యాయం కావాలని గొంతెత్తి అరుస్తున్నారు. కర్ల రాజేష్ చంపబడి 2 నెలలు గడిచిపోతాను, కానీ కర్ల రాజేష్ కుటుంబానికి కానీ చనిపోయిన కర్ల రాజేష్ లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో అలాంటి వాళ్లకు అన్యాయం జరగకుండా ఉండడానికి కానీ ప్రభుత్వం ఇంతవరకు ఏ చర్యలు కూడా తీసుకోలేదు. నవంబర్లో చంపబడ్డ కర్ల రాజేష్కి ఇంతవరకు న్యాయం జరగలేదు. వాళ్ళెవలో ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు చంపబడితే మాత్రం వెంటనే చట్టాలు వస్తాయి, దిశ చట్టం అని వస్తుంది. ఇట్లా ఆధిపత్య కులాలకు చంపబడితేనేమో, ఆధిపత్య కులాలు హత్య చేయబడితేనేమో చట్టాల రూపంలో శిక్షించడానికి ప్రభుత్వాలు అత్యుత్సాహం చూపుతాయి. కానీ ఒక మాదిగ బిడ్డ, ఒక దళిత బిడ్డ కర్ల రాజేష్ను చంపితే మాత్రం ఇంతవరకు న్యాయం లేదు. కోదాడ పట్టణంలో సురేష్ రెడ్డి అనే ఒక ఎస్ఐ అతి కిరాతకంగా, క్రూరంగా లాకప్ డెత్ చేస్తే ఇంతవరకు సురేష్ రెడ్డి మీద చర్యలు లేవు. మొక్కుబడిగా సస్పెండ్ చేసిండు, కానీ సురేష్ రెడ్డిని మేము సస్పెండ్ కోరుకోవడం లేదు. సురేష్ రెడ్డిని జైలుకు పంపాలి, సురేష్ రెడ్డికి జీవితకాలం శిక్ష విధించాలి. ఇంకొక దళిత బిడ్డను కావచ్చు, ఇంకొక బీసీని కావచ్చు, ఇంకొక ఎస్టీని కావచ్చు అనుమానంతో కొట్టి చంపే హక్కు సురేష్ రెడ్డి లాంటి దుర్మార్గులకు లేదని నిరూపించేలాగా ఆయనకు జీవితకాలం శిక్ష విధించాలి. దీనికి బాధ్యత కోదాడ ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే తీసుకోవాలి. దీనికి బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి. హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చున్న రేవంత్ రెడ్డి గారు దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. చూడుర్రి, చంపినోడు సురేష్ రెడ్డి, చనిపోయిన వ్యక్తి దళితుడు, ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి, హోంమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే ముగ్గురు రెడ్లు కలిసి ఒకరేమో చంపిన్లు, ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి చోద్యం చూస్తున్నాడు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానం, హోంమంత్రి స్థానంలో ఉండి న్యాయం చేయకుండా ఊరికే టైంపాస్ చేస్తున్నాడు. కాబట్టి మాదిగ వారు కావచ్చు, మాలవారు కావచ్చు, లేకపోతే ఇంకా ఎస్సీ కులాలకు సంబంధించిన యువకులు కావచ్చు, లీడర్లు కావచ్చు, దయచేసి కర్ల రాజేష్కు న్యాయం జరిగేదాకా పోరాడమే. సురేష్ రెడ్డిని జైలుకు పంపేదాకా, సురేష్ రెడ్డికి న్యాయస్థానాల నుండి జీవితకాలం శిక్ష విధించేదాకా కూడా మనం కొట్లాడాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇదే మాదిగ వారి ఓట్ల కోసం మీరు కోదాడ పట్టణంలో తిరిగారా? మాదిగ వారి ఇండ్లకి పోయి పైసలు పడేస్తే ఓట్లు వస్తాయి అనుకుంటున్నారా? పైసలు పడేస్తే ఓట్లు వస్తే ఇట్లా చంపినా కూడా వాళ్ళు మాట్లాడరు అనుకుంటున్నారా? కానీ ఆ రోజులను మెల్లగా మా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తాం. దయచేసి విశారదన్ గారు పోరాటం చేస్తున్నారు, ఆయన పోరాటానికి మద్దతు ఇవ్వండి. నిన్న కూడా మహబూబ్ నగర్లో జూనియర్ డాక్టర్ లవణ్య హత్యకు సంబంధించి కూడా మరొకసారి విశారదన్ గారు అక్కడికి వెళ్ళిండ్లు. ఒక అమ్మాయిని గత 10 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని, ఏ అమ్మాయి అయినా అమ్మాయే, ఏ అమ్మాయి ప్రాణం పోయినా కూడా న్యాయం చేయవలసిందే. కానీ ఆధిపత్య కులాలకు సంబంధించిన ఒక అమ్మాయిని చంపితేనేమో దిశ చట్టం వచ్చింది. అదే జూనియర్ లవణ్య, ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక మాదిగ బిడ్డకు మాత్రం ఇంతవరకు న్యాయం దక్కలేదు. ఆమె పేరు మీద ఏ చట్టం రాలేదు. కులపరమైన అవమానంతో ఆమెను దూషించి నువ్వు మాదిగ కాబట్టి నేను పెళ్లి చేసుకోనని వంచిన ఆ దుర్మార్గుడికి ఇంతవరకు శిక్ష పడలేదు, ఒక చట్టం చేయలేదు. ఇది మనం ఆలోచించాలి. దీన్ని రాజకీయ చైతన్యంగా అందిపుచ్చుకోవాలి. మాదిగలు, మాలలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు మాత్రమే కులావమానాలతోటి ఎందుకు చంపబడతారు, కుల కోణంలో ఎందుకు వాళ్ళనే హింసిస్తారు అనేది ఈ ఆలోచన రాజకీయ చైతన్యంగా మారాలని కోరుకుంటానా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను గమనిస్తున్నాం, మరి నీ నియోజకవర్గంలో జరిగింది, నీ పట్టణంలో జరిగింది, మీ సామాజిక వర్గానికి సంబంధించిన సురేష్ రెడ్డి ఎస్ఐగా ఉండి కొట్టి చంపిండు. దీని మీద ఇంతవరకు నువ్వు స్టేట్మెంట్ ఇవ్వలేదు, దీన్ని ఖండించలేదు. కాబట్టి ఎమ్మెల్యేగా ఉన్న నీ బాధ్యత దీన్ని ఎంతవరకు సమర్థంగా నిర్వర్తిస్తావో కూడా చూస్తాం. ఇక హోంమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు
3 నెలల్లోనే 2 మాదిగ బిడ్డలను చంపేసిండ్రు ఈ రాష్ట్రంలో. మరి హోంమంత్రిగా మీరు విఫలమైనట్టే, ముఖ్యమంత్రిగా కూడా మీరు విఫలమైనట్టే. తక్షణమే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి బాధ్యత వహించాలి. నీ పట్టణంలో, నీ నియోజకవర్గంలో, నీవు ఎమ్మెల్యేగా ఉన్న ప్రాంతంలో, నీ స్టేషన్లో ఒక సురేష్ రెడ్డి అనే మీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎస్ఐ ఒక మాదిగ బిడ్డను కొట్టి చంపితే 2 నెలలు గడిచిపోతున్న ఇంతవరకు స్పందన లేదంటే ఈ దళిత కులాల పట్ల నీకు ఎలాంటి మొండి వైఖరి ఉన్నది, ఎలాంటి కర్కశత్వమైన మనస్తత్వం ఉన్నదనేది దీన్ని బట్టి మాకు అర్థమవుతున్నది. దయచేసి దళిత యువకులు మీరు రాజకీయ చైతన్యం అందిపుచ్చుకోకపోతే మీ మీది ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. ఒక సంఘంగా కావచ్చు, ఒక సమూహంగా కావచ్చు, ఒక ఓటు బ్యాంకుగా కావచ్చు, మీరు మారకపోతే మీ ప్రాణాలు పోతూనే ఉంటాయి, మీ మానాలను తీస్తూనే ఉంటారు, మిమ్మల్ని అవమానిస్తూనే ఉంటారనేది మర్చిపోవద్దని మరొకసారి చిలుక ప్రవీణ్ అయిన మీకు హెచ్చరిస్తున్నా, మిమ్మల్ని ఓటు బ్యాంకుగా మారమని విజ్ఞప్తి చేస్తున్నా.